ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటో ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. భయంకరమైన పేదరికం, తిండి లేక, తినడానికి తిండి లేక మట్టిని నానబెట్టి నీళ్లతో చిన్న చిన్న అప్పడల్లాగా తయారు చేసుకుని ఎండబెట్టుకుని ఆ మట్టి తింటున్నారు. ఆఫ్రికా ఖండంలో మట్టి తింటున్నారండి వాళ్ళు మట్టి తింటున్నారు. నువ్వు మాత్రం ముత్యాల లాంటి ఆహారం తింటున్నావు. ఇది దేవుని కృప కాదా? దేవుని కృప కాదా? ఇంకా ఏదో లేదని ఏడుస్తాం మళ్ళీ మనం. కట్టుకోవడానికి వస్త్రాలు లేని వాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. మనకి బ్రాండెడ్ డ్రెస్సులు కావాలి. మనం డ్రెస్ కొంటే కనీసం 2500, కానీ ఒంటి మీద కప్పుకోవడానికి నూలు పోగు లేని వాళ్ళు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. దేవా, ఎందరో బేదలుండగా, ఎందరో ఆకలితో అలమటిస్తుండగా, ఎందరో నీళ్లు లేక ఏమండి నీళ్ల కోసం కష్టపడి గొయ్యిలు లోపల కంట గుంటలు తవ్వుకుంటే అక్కడ చిన్న నీరు ఊరితే బురద నీళ్లతో ఆ బురద నీళ్లు గ్లాసులతో తోడుకుని వడకట్టుకుని దప్పిక తీర్చుకుంటున్న వాళ్ళు ప్రపంచంలో ఎందరో ఉన్నారండి. అంటే మనకు అన్ని కడుపు నిండగా ఉండేసరికి, అన్ని మనకు అందుబాటులోకి ఉండేసరికి, మనకి ఏ లోటు లేకపోయేసరికి మనకి దేవుడు అంటే కేర్లెస్. అదే ఆకలితో ఉన్న వాళ్ళకి వెళ్ళి వాటర్ బాటిల్ ఇస్తే ఇలా 2 చేతులు జోడించి వందనాలు చెప్తున్నారండి. వాళ్ళు దేవుళ్ళలాగా చూస్తున్నారండి. వాటర్ బాటిల్ ఇస్తే ఒకవేళ పొరపాటున ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే నీకు కాళ్ళగా మొక్కుతున్నారు వాళ్ళు. అలాంటి భయంకరమైన ప్రపంచంలో ఎందరో నలిగిపోతుంటే మనం మాత్రం పొద్దున్నే టిఫిన్ చేస్తున్నాం, లంచ్ చేస్తున్నాం, డిన్నర్ చేస్తున్నాం, మధ్యలో స్నాక్స్ తింటున్నాం. ఎన్ని తింటున్నాం, ఎంత క్షేమంగా ఉంటున్నాం. దేవుడు అంటే మనకి ఎందుకండి అంత బాధ్యత రాహిత్యంగా ఉంటున్నాం?